హైడ్రాకు హైపవర్ ఆక్రమణల తొలగింపునకు సర్వాధికారం నోటీసులు కూడా జారీ చేసేలా రెవెన్యూ ఇరిగేషన్ R&B GHMC పంచాయతీరాజ్ కు పురపాలక శాఖ లేఖ చట్టంలో మార్పుల అధికారాల బదలాయింప న్యాయ సలహా కోరిన రెవెన్యూ అధికారులు HMDAలోని 3532 చెరువులు హైడ్రా కిందికే. హైకోర్టు నియమించిన కమిటీ తన నివేదికలో గోపన్పల్లిలోని గోసానికుంట చెరువు గురించి పేర్కొన్న అంశాలు. ఈ చెరువు FTL బఫర్ జోన్ లో ఆక్రమణలు జరిగాయి. ఫెన్సింగ్, రింగ్ బండు, వాకింగ్ ట్రాక్ తదితర పనులు చేసినట్లుగా కనిపించలేదు. సీసీ కెమెరాలు లేవు. లేక్ గార్డులు ఎవరు లేరు. మురుగునీటి మళ్లింపు పనులు జరుగుతున్న ఆనవాళ్లు అసలే లేవట. హైడ్రా హైపవర్కి వచ్చేసింది. సో చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రాకు మరిన్ని అధికారాలను కట్టబెట్టే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. అక్రమ కట్టడాల తొలగింపునకు ఇప్పటి వరకు వివిధ శాఖల పరిధిలో ఉన్న అధికారాలన్నింటినీ హైడ్రా పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహం చేస్తోంది. ఇక రెవెన్యూ, నీటిపారుదల, GHMC, HMDA, పంచాయతీరాజ్, రోడ్లు, భవనాల శాఖ, ఇతర సంబంధిత శాఖలన్నింటినీ హైడ్రా విధి నిర్వహణకు అవసరమైన అధికారులను సంస్థ బదలాయించనున్నారు. ఉదాహరణకు ఇటీవల దుర్గం చెరువు FTL పరిధిలో ఉన్న భవనాల తొలగింపునకు సంబంధించి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే ఇక నుంచి నోటీసులు ఇచ్చే అధికారాన్ని కూడా రెవెన్యూ నుంచి హైడ్రాకు బదలాయించనున్నారు. కాగా GHMC పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉండే అధికారాలను హైడ్రాకు బదలాయించాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఆ శాఖలను కోరినట్టు విశ్వసనీయంగా తెలిసింది. హైడ్రాకు అధికారాలను కట్టబెట్టే విషయంపై ఇటీవల CA శాంతికుమార్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ అక్రమ కట్టడాలు, ఆక్రమణల తొలగింపు విషయంలో ప్రభుత్వ ఆస్తుల సంరక్షణకు సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించే విషయంపై ఆగస్టు 29న ఈ సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆక్రమణల తొలగింపుపై నీటిపారుదల, పురపాలక, పంచాయతీరాజ్ శాఖలు, GHMC, HMDA ప్రస్తుతం వేర్వేరుగా నోటీసులు ఇచ్చినాయి. కబ్జాలమయం, కలుషితం. ఇక ఆక్రమణలు బారిన చెరువులు, అసంపూర్తిగా మురుగునీటి మళ్లింపు పనులు, రక్షణ చర్యల కరువు, సీసీ కెమెరాలు లేవు. ఇక కాలుష్య కాసారంగా హస్మత్పేట జలాశయం, దుర్గంధభరితంగా కూకట్పల్లి అంబీర్ చెరువు. ఇక హైదరాబాద్లోని చెరువులపై అధ్యయనానికి కమిటీని నియమించిన హైకోర్టు 13 చెరువులను పరిశీలించి నివేదిక ఇచ్చిన కమిటీ. లైక్ చేయండి,